ఈ యొక్క తొలి బోనంలో సర్కారు బోనానికి తల్వార్ శివ గారు గత 15 సంవత్సరాల నుంచి మాతో బయలుదేరి వస్తున్నాడు. అతను వచ్చినందుకు ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి మా యొక్క జాతర పెరుగుతూ ఉంది. మేము చాలా సంతోషిస్తున్నాం. అమ్మవారు కూడా చాలా ఆనందిస్తుంది. ఆటపాటలతోని ఆమెను కొలిచిన వాళ్ళందరికీ కూడా కొంగు బంగారమై నిలుస్తుంది. శివగారు, మీరు ఇప్పటిదాకా బయట వేరు, ఇక్కడ తొలి నజర్ సర్కార్ బోనంకు మీరు వేరు, ఇక్కడ ప్రత్యేకతకు మీ స్పెషలైజేషన్ ఏంటి? గత 14 సంవత్సరాల నుంచి గోల్కొండ బోనాలకి తొలి నజర్ బోనంకి మొదటి పోతరాజుగా ఆ కాలం నుంచి తొలి బోనము ఎలా నార్మల్గా వెళ్తుండేనో పోతలింగాడు ఆ బోనంకి లేకపోతుండే, పోతలింగాడు లేకపోతుండే. శ్రీకాంత్ చారి అన్నట్టు మా అన్నగారు బొమ్మల సాయిబాబా చారి మా పెద్దనాయన పోతరాజు లేనట్టి సందర్భంలో నన్ను ఈ బంజారీ దర్వాజా నాగమ్మ టెంపుల్లో తీసుకొచ్చి పోతరాజుగా తీర్చిదిద్దారు. ఇప్పటికీ 15 సంవత్సరాల దాకా తొలి నజర్ బోనంకి నేను బాధ్యతలు వహించుకుంటా నా శిశబుంగ్రామ్ని ఈ తల్వార్ శిష్యులను ఎంతైతే ఉన్నారో దినదినము పెంచుకుంటా ఆ తొలి నజర్ బోనంని కాపాడుకుంటా గోల్కొండ కోటకి తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నాం. దండం ప్రత్యేకత ఏంటంటే దీంట్లో కాలభైరవుడు, కాళీమాత, పోతలింగాడు, కాళికామాత నోరే ఉగ్ర రూపంలో ఆమె దర్శనం ఇస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే 150 మంది శిష్యులు ఉన్నప్పుడు శక్తిని తట్టుకోవడానికి 150 మంది శిష్యులకి రక్షణగా ఒక ధైర్యం అనేది, ఒక బలం అనేది దాంట్లో అమర్చి 12 మంది ఋషులతోని, 12 మంది గురువులతోని, 24 మంది సహకారంతోని దీన్ని చేయించడం జరిగింది. దాని ప్రత్యేకత ఏంటంటే దాన్ని ముట్టుకోవడము, దానిపైన తలపైన పెట్టడము, వాళ్ళకి ఒంట్లో ఏదైనా చెడు నివారణ ఉన్నా, వాళ్ళ ఒంట్లో ఏదైనా బాగలేకపోయినా ఇది తలపైన పెట్టడము, వాళ్ళ ఒంటికి తలిగేయడము, వాళ్ళకి అంటువ్యాధి ఉన్నా వెళ్ళిపోతుంది. అన్ని రకాల పూజలు చేయించి ఇది మా గురువులు ప్రసాదించిన ఒక వరం. తొలి నజర్ బోనము మళ్ళా బంజారీ దర్వాజా నుంచి వెళ్తుంది. అలాగే తొట్టెలో వచ్చేసి లంగరోజు నుంచి, పెద్ద బజార్ నుంచి అమ్మవార్లు, మిసల బజార్ నుంచి మాంకలమ్మ విగ్రహాలు, బంగారు బోనం గిట అక్కడ నుంచి బయలుదేరుతుంది. ఇలాంటివి చూడడానికి వీడియోలలో కాకుండా ప్రజలు వచ్చి వాళ్ళ దగ్గరుండి వాళ్ళు విషయించి అయ్యే కార్యక్రమాలు కళ్ళధారా చూస్తే చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకోటి, గోల్కొండ కోటలో మొక్కిన మొక్కు కంపల్సరీగా జరుగుతుంది. ఆషాఢ మాసంలో అమ్మవారు తొలి బోనం అందుకుంటుంది. అలాగే మనకున్న కష్టాలు, వ్యాధులు కానీ తొలిగా వచ్చే వ్యాధులు కానీ ఎలాంటివి చెట్టు చెదిరి జరిగిపోతాయని చెప్పేసి పూర్వీకుల కాడ నుంచి నమ్ముతాము. ఇక్కడ వేయడం వల్ల మాకు ఎంతో మంచి జరిగింది. మా ఇంబడున్న సోదరులు కూడా చాలా మంచిగా అయ్యారు. మాతో వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంచిగా అయినందుకే మేము ఈ తొలి నజర్ బోనంకి పోతరాజులు అయినందుకు చాలా గర్వపడుతున్నాం. ఓరగంటెల్లమ్మకి, మంకలమ్మకి.